అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు వైల్డ్ ఫైర్ బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ప్రకారం మంగళవారం ఉదయం 10:30 లాస్ ఏంజిల్స్ లోని పసిఫిక్ పాలిసెడ్స్ పరిసర ప్రాంతాల నుండి ఈ వైల్డ్ ఫైర్ మొదలైంది. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందినటువంటి లాస్ ఏంజిల్స్ కాలి బూడిదైపోయింది. అయితే ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్ తో పాటు బిలియనీర్లు కూడా నివసిస్తుంటారు. దీంతో మంటల్లో ఖరీదైన ఇల్లు, కార్లు, ఇతర వస్తువులు మంటల్లో బూడిదైపోతున్నాయి. ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడైనటువంటి హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతేకాదు బ్రెట్టన్ వుడ్ ప్రాంతంలో నిర్మించిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంటిని కూడా ఖాళీ చేయాలనే ఆదేశాలు కూడా వచ్చాయి. అంతేకాదు అనేక అడవుల్లో వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాయి. ఈ మంటలు హాలీవుడ్ హిల్స్ కు చేరాయి. ప్రపంచంలోని అనేక పెద్ద ప్రొడక్షన్ హౌజుల స్టూడియోలు ఈ కొండలపైనే ఉన్నాయి. చాలా మంది హాలీవుడ్ తారలకు కూడా ఈ స్థలంలో ఇల్లు కూడా ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా దాదాపు మొత్తం ఆస్తి నష్టం $150 బిలియన్ జరిగింది. మన కరెన్సీలో దాదాపుగా 12 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఈ కార్చిచ్చు కారణంగా 1,30,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్ల నుండి పునరావాస కేంద్రాలకు తరలించబడ్డారు. చాలా మంది ప్రముఖులైనటువంటి హాలీవుడ్ స్టార్స్ యొక్క బంగ్లాలు కాలి బూడిదైపోయాయి. ప్యారిస్ హిల్టన్, స్టీవెన్ స్పిల్బర్గ్, మాండీ మూర్, అస్టన్ కుచర్ తో సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఆస్తులు నిప్పంటుకుపోయాయి. 2025 జనవరి 7 మంగళవారం నాడు చెలరేగిన ఈ అగ్ని ప్రమాదానికి 2025 జనవరి 10 వరకు 3 రోజుల్లో దాదాపు 30,000 ఎకరాలు దెబ్బతిన్నాయి. దాదాపు మొత్తం 4,000 కంటే ఎక్కువ నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయి. 28,000 ఇల్లు దెబ్బతిన్నాయి. వీటిలో హాలీవుడ్ సెలబ్రిటీల లగ్జరీ ఇల్లు సైతం తగలబడిపోయాయి. హెలికాప్టర్లు, విమానాలతో కాలిఫోర్నియాలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈదురుగాలుల కారణంగా మంటలు అన్ని వైపులా వ్యాపిస్తున్నాయి. దాదాపుగా 7,500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. అందిన కాడికి సామాన్లు అందుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కార్లు కూడా తీసుకొని వెళ్ళలేని పరిస్థితి, కాలినడకనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. రోడ్ల నిండా కార్లు ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా కనిపిస్తున్న ఇల్లు, తమ కళ్ళ ముందే అంతా పోగొట్టుకుని ఏడుస్తున్న జనాలు కనిపిస్తున్నారు. మరోవైపు ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్ళిపోయిన ఇళ్లలో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారంటే ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. నిక్సాన్ క్యాసినో వంటి సినిమాలో నటించిన నటుడు జేమ్స్ వుడ్ పసిఫిక్ పాలిసాడ్స్ లో ఉన్న తన ఇంటిని కోల్పోయినట్లు చెబుతూ CNN టీవీలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముందు రోజు పూల్లో స్విమ్మింగ్ చేశానని, తర్వాతి రోజు అంతా కాలిపోయిందని ఆయన CNN ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇతను గతంలో పాలస్తీన్లో జరుగుతున్న మారణ హోమాన్ని సమర్థిస్తూ యుద్ధం ఆపొద్దు, వాళ్ళని క్షమించేదే లేదు అని ఎక్స్లో ట్వీట్ కూడా చేశాడు. అమెరికన్ సింగర్ మాండీ మూర్ ఆల్టాడేనా పరిసరాల్లో కాలిపోతున్న భవనాలు, పొగతో నిండిన ఆకాశం, కార్చిచ్చు వీడియోలను మాండీ మూర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తమ ఇల్లు కూడా కాలిపోయి మొత్తం నేలమట్టమై ఉన్నదంతా కోల్పోయామని షేర్ చేసింది ఆవిడ. తమ పిల్లల స్కూల్ ఫేవరెట్ రెస్టారెంట్ కూడా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. పాపులర్ మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమెన్ ప్యారిస్ హిల్టన్ మాలిబు ప్రాంతంలో ఉన్న తమ ఇల్లు కార్చిచ్చు కారణంగా పూర్తిగా కాలిపోయిందని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో షేర్ చేసింది. హిల్టన్ 2019లో 8 మిలియన్లకు పైగా ఖర్చు చేసి ఈ మిడ్ సెంచరీ బీచ్ హౌస్ ను కొనుగోలు చేసింది. ఈ విధంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రముఖులు తమ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ మంటలను ఆర్పడానికి సాధ్యమైనంత ప్రయత్నం జరుగుతుంది. దీనితో పాటు అనేక ఇతర దేశాలు కూడా ఈ మంటలు ఆర్పడానికి ముందుకు వస్తున్నాయి. కెనడా తన సూపర్ స్కూపర్స్ అని పిలువబడే CL-415 విమానాలను పంపించింది. సూపర్ స్కూపర్ విమానాలు అనేవి 1,500 గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి అగ్నిమాపక విమానాలు. కాలిఫోర్నియాలో చెలరేగిన అగ్ని ప్రమాదం నుండి వెలువడే పొగ అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. నాసా ఎర్త్ అబ్జర్వేటరీ కూడా దాని చిత్రాన్ని విడుదల చేసింది. దీనిలో భయానకరమైన అగ్ని రూపం కనిపిస్తుంది. హెలికాప్టర్లు, విమానాల సహాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బలమైన గాలులు వాటి దిశ మారుతున్న కారణంగా మంటలు వివిధ ప్రదేశాలకు వ్యాపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో గంటకు దాదాపు 160
కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీనివల్ల మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. కాలిఫోర్నియా చరిత్రలో అతిపెద్ద అగ్ని విపత్తుగా పేర్కొంటున్న ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పులే నిజమైన కారణమా, లేదా అంతకంటే భయంకరమైన ఏదైనా కుట్ర దాగి ఉందా? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ కార్చిచ్చుకు ఇప్పుడు ప్రధానమైన అంశంగా పసిఫిక్ పాలిసాడ్స్ లోని శాంటా ఏజ్ రిజర్వాయర్ నిలిచింది. అడవి మంటలను ఆర్పడానికి ఇక్కడి నుంచి నీరు అందుతుంది. అయితే కొంతకాలంగా కార్చిచ్చులు సంభవించినప్పుడు ఇది పని చేయడం లేదు. ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీనిని మూసివేశారు. ఈ కీలకమైన నీటి సరఫరా వ్యవస్థను ఇలాంటి అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారింది. ఈ పరిస్థితులు కార్చిచ్చు సంక్షోభాన్ని మరింతగా పెంచుతున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రిజర్వాయర్ కండిషన్ ఇక్కడి కార్చిచ్చు ప్రమాదాల మధ్య సంబంధం గురించి పూర్తిగా అధికారులకు తెలుసో లేదో అనే చర్చ కూడా మొదలైంది. తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదా అనే చర్చ కూడా సాగుతుంది. అయితే ఒక కుట్ర ప్రకారమే మంటలకు కారణం అవుతున్నారనే వాదనలకు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకైతే తెలిసి రాలేదు. కాలిఫోర్నియా మంటలకు కారణం మరో వాదన కూడా వినిపిస్తుంది. అదే స్మార్ట్ సిటీల ఏర్పాటు. కాలిఫోర్నియా అంతటా స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన యుఎన్ ఎజెండా 2030 పథకంలో ఈ కార్చిచ్చు కుట్ర భాగమేననే చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే ఇలాంటి కుట్రలకు కూడా ఎలాంటి ఆధారాలు అయితే మనకు కనిపించడం లేదు. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం ఈ అడవి మంటలకు 2 కారణాలు అయి ఉండవచ్చు. ఒకటి సహజమైనది, మరొకటి అసహజమైనది. సహజమైన కారణాలు పరిశీలించినట్లయితే నిప్పు మండడానికి 2 వస్తువులు అవసరం. ఒకటి ఆక్సిజన్, తర్వాత ఉష్ణోగ్రత. ఈ అడవి ఈ 2 వస్తువులు సమృద్ధిగా లభించే ప్రదేశం. ఇక్కడ పొడి వాతావరణం ఈ అగ్నికి ఇంధనంగా పనిచేస్తుంది. విపరీతమైన వేడి లేదా మెరుపుల కారణంగా ఒక చిన్న నిప్పురవ్వ కూడా ఇక్కడ భారీ అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. బలమైన గాలుల కారణంగా మంటలను అదుపు చేయడం కష్టతరమవుతుంది. మంటలు వేగంగా వ్యాపిస్తాయి. అసహజ కారణాలు చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా పచ్చని అడవులను చేరుకునే మానవుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సెలవులను జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అడవుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆహారం వండుకుంటారు, పొగ త్రాగుతారు. ఈ సమయంలో వారి స్వల్ప అజాగ్రత్త కూడా అడవి మంటలకు కారణమవుతుంది. ఇది కాకుండా రీల్స్ తయారు చేయడానికి ప్రజలు అడవులకు నిప్పు పెట్టిన కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో మంటలకు ప్రధాన కారణం ఇక్కడ వాతావరణ మార్పు అని చర్చ జరుగుతుంది. 3 రకాల గాలులు జత కావడం వల్ల ఈ ఫైర్ జరిగి విస్తరించి ఉండవచ్చని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమ అమెరికా, దక్షిణ ఆస్ట్రేలియాలో ఎక్కువ కార్చిచ్చులు సంభవిస్తుంటాయి. చరిత్రలో అతిపెద్ద కార్చిచ్చు అన్నీ ఆ ప్రాంతాల్లోనే వ్యాపించాయి. వాస్తవానికి కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న 10 నుండి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి కరువు పరిస్థితులు ఏర్పడి చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక్క మెరుపు మెరిసిన కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా దీనికి కారణాలు ఏంటో ప్రకటించలేదు. కానీ దీనికి కారణాలు ఏమై ఉండవచ్చు అని మనం పరిశీలించినట్లయితే మెరుపులు, పిడుగుల ద్వారా కూడా ఈ కార్చిచ్చు అనేది వ్యాపించవచ్చు. కానీ ప్రస్తుతం జరిగిన కార్చిచ్చులో ఉరుములు, మెరుపులు ప్రభావం ఏమీ లేదు. అక్కడ వాతావరణం కూడా అలా లేదు. ముఖ్యంగా ఇప్పుడు అక్కడ వేసవి కాలం కూడా కాదు. ఇక రెండవ కారణం ఏమై ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు బాగా వేగంగా గాలి వీసినప్పుడు ఒకదానితో ఒకటి తగిలి ఏదైనా ఒక చోట చిన్న ఫైర్ మొదలై అది గాలి వల్ల మంటలు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది రెండవ కారణంగా చెప్తున్నారు. ఇక మూడవ కారణం, ఎవరైనా కావాలని చిన్నగా ఎక్కడో అంటిస్తే ఇలా జరిగిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అంటే అడవులలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళే కొంతమంది చలిని తట్టుకోలేక లేదా వంట కోసం క్యాంప్ ఫైర్ వేసుకుని తర్వాత ఆ నిప్పును ఆర్పేయకుండా అశ్రద్ధతో అలాగే వదిలివేయడం వల్ల ఇంకా సిగరెట్ తాగి ఆర్పేయకుండా పొదల్లో పారేస్తుంటారు. ఈ విధంగా కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి వాతావరణ మార్పుల వల్ల జరిగిందని చర్చ జరుగుతుంది. ఎందుకంటే లాస్ ఏంజల్స్ లో 2024లో ఎక్కువ వర్షపాతం లేని కారణంగా 0.08 సెంటీమీటర్ వర్షం మాత్రమే నమోదైనట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనివల్ల అక్కడి వాతావరణం చాలా పొడిగా ఉంది. అడవులు డ్రై అయిపోయాయి. ఇలాంటి డ్రై వాతావరణంలో ఫైర్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి గాలి అనేది 3 రకాలుగా తేమ మరియు వేడితో కలిసి అత్యంత వేగంగా వీయడంతో ఈ ఫైర్ జరిగి విస్తరించి ఉండవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కట్టడాలు సిమెంటుతో ఉండవు, వుడ్తో, చెక్కతో నిర్మించబడి ఉంటాయి. ఎందుకంటే భూకంపాలను తట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా నిర్మిస్తారు. కొన్ని వందల కోట్ల ఇండ్లైనా కానీ వుడ్తోనే ఉంటాయి. దానివల్ల ఆ ఫైర్ తొందరగా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అమెరికాలో ఇళ్లకు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఏమైనా నష్టం జరిగితే బీమా కంపెనీలు
నష్టాన్ని చెల్లిస్తాయి. కాబట్టి ప్రస్తుతం రగులుతున్న కార్చిచ్చు వల్ల 1,50,000 కోట్ల బీమా సంస్థలకు నష్టం రావచ్చు అని కొన్ని కంపెనీలు అంచనా వేశాయి. అయితే కాలిఫోర్నియాలో అతిపెద్ద బీమా కంపెనీ అయినటువంటి ఒకటి కొన్ని నెలల క్రితమే ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉంది అని గ్రహించి పాలసీలు ఇవ్వటం మానేసింది. ఆర్థిక వైఫల్యాల నుండి కాపాడుకోవడానికి ఇలా చేసినట్లు సమాచారం కూడా ఇప్పుడు మనకు వినిపిస్తుంది. అయితే సోదరులారా, అమెరికాలోని ఈ కార్చిచ్చు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే టెక్నాలజీకి పెద్దన్నగా భావించేటటువంటి అమెరికాలోని పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక టెక్నాలజీ ఇక సాంకేతికత పెద్దగా లేనటువంటి దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి మనిషి ఎంత టెక్నాలజీని సాధించినా పోయే ప్రాణాలను, జరిగే నష్టాన్ని మాత్రం అధిగమించలేడు అనే విషయం మరోసారి రుజువైపోయింది. కాబట్టి మనిషి బ్రతికున్నన్ని రోజులు అహంకారం లేకుండా తోటి మానవులను ప్రేమిస్తూ జీవితం గడపాలి. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.